అందరికీ నమస్కారం. నేను మీ పవన టెల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. నేను కథ తర్వాయి భాగంలోకి వెళ్ళిపోదాము. ఇంకా పేరు పెట్టలేదని చెప్పాను, పెట్టమని అన్నాను కదా. ఇంకా ఇవాళ రేపు కూడా చూసిన తర్వాత అప్పుడు నేనే పెడతాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ అంతా వినండి, నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్న ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ప్లీజ్. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. వైష్ణవితో వాళ్ళు ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోతారు. వైష్ణవి కూడా వాళ్ళని అంతే ప్రేమగా మాట్లాడి పంపిస్తుంది. ఇక్కడ వైష్ణవి వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరికీ దిష్టి తీసి లోపలికి వచ్చాక నాని వీళ్ళిద్దరికీ గెస్ట్ రూమ్స్ చూపించి ఫ్రెష్ అవ్వమంటుంది. వైష్ణవి ఏదో అనబోతుండగా నాని పోయి ఫ్రెష్ అయ్యి విశ్రాంతి తీసుకో, ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటూ మరేం వినకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదేదో మాట్లాడుతోంది. ఏంటి నాని అని పిచ్చి చూపులు చూస్తున్న వైష్ణవి దగ్గరికి విష్ణు వస్తాడు. ఏంటి బంగారం, మీ నాని మాటలు నీ ఇంటెలిజెంట్ బ్రెయిన్కి ఏమీ అర్థం కావటం లేదా? పోనీ నేను చెప్పనా అంటూ కన్ను కొడతాడు. వైష్ణవి ఏదో అనుభవంతలో ఎవరో రావడం చూసి ఆమె వెళ్ళిపోతుంది. విష్ణు కూడా నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి పడుకున్న విష్ణు తన పెళ్లి జరిగిన ముందు రోజుని తలుచుకుంటాడు. వైష్ణవి తనని కలవాలి అని తన క్యాబిన్కి రమ్మని పిలవగా వెళ్ళిన విష్ణు తన డిజైన్స్ని చూపగా వైష్ణవి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. షాక్లో ఉన్న విష్ణు మరో షాకు ఇచ్చినట్టుగా ఒక కాంట్రాక్ట్ అతని ముందు పెడుతుంది వైష్ణవి. 1 year కాంట్రాక్ట్ కోసం నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ 1 year నేను ఏం చెప్తే అదే చేయాలి. సంవత్సరం తర్వాత విడాకులు ఇచ్చేస్తాను. విష్ణు ఏదో అనేలోపు వైష్ణవి కల్పించుకుని ఊరికే వద్దు, విడాకుల సమయంలో 100 కోట్లు ఇస్తాను అంటుంది. అది కూడా ఆ కాంట్రాక్ట్లో ఉంది, కావాలంటే చదువుకో అంటుంది. వెంటనే విష్ణు అదోలా చూసి ఆ డిజైన్స్ అన్నీ అక్కడే విసిరేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ 1 గంటకి వైష్ణవి దగ్గరికి వచ్చి నాకు ఈ పెళ్ళి ఇష్టమే అంటాడు. వైష్ణవి అలా కాదు, ఈ కాంట్రాక్ట్పై సంతకం చెయ్యి. విష్ణు వెంటనే అదంతా చదివి నవ్వుకుని సంతకం చేస్తాడు. వైష్ణవి ఎవరికో ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే అతడి చేపట్టుకుని పద అంటుంది. ఇప్పుడేనా అనగానే అతని వైపు చూస్తుంది. నువ్వు సంతకం చేసిన మరుక్షణం నుండి నేను ఏం చెప్తే అదే చెయ్యాలి అంటుంది. నాకు ఓకే, కానీ కనీసం నా తల్లిదండ్రులైనా ఉండాలని నా కోరిక అంటాడు. కోపంగా అతని వైపు చూసి కారెక్కమంటుంది. తిన్నగా అతని ఇంటి ముందు కారాపి పద అనేసరికి షాక్ అయిపోతాడు. ముందు పద అంటూ దిగి లోపలికి వెళ్తారు. చిన్నగా ఉన్న ఇల్లు, చుట్టూ ఉన్న పూల మొక్కలు, కూరగాయ పాదులు, సన్నజాజి పాదులు, మల్లె మొక్కలతో ఒక రకమైనటువంటి కొత్త సువాసనతో ఆ ప్రాంతం అంతా చాలా మనోహరంగా చాలా బాగుంటుంది ఆమెకి. లోనికి వెళ్ళి విష్ణు ఇంట్లో ఇంకెవరో పెద్దవాడు ఉండడంతో ఎవరు అనేలోపు నాని అంటూ వైష్ణవి వస్తుంది. వైష్ణవి నాయనమ్మ విష్ణు తల్లిదండ్రులతో, అమ్మ మీ అబ్బాయి పనిచేసే ఆఫీస్ చైర్మన్ అయిన వైష్ణవికి నాయనమ్మని. పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు అని తెలిసింది. మా వైష్ణవికి జాతక దోష నివారణకు రేపే పెళ్లి చేయాలి, లేదంటే అసలు పెళ్ళే కాదని మా పంతులు గారు చెప్పారు. అందుకే ఇంత అకస్మాత్తుగా ఇలా రావాల్సి వచ్చింది అని ఆవిడ అంది. కానీ అక్కడ విష్ణు తల్లిదండ్రులకి అసలు ఏం అర్థం కాక విష్ణు వైపు చూడగా విష్ణు ఎప్పుడో పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు అన్న దగ్గర ఆగిపోయి ఉండిపోయినాడు. విష్ణు వాళ్ళ అమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి వైష్ణవి వైపు తీక్షణంగా చూడగా ఆమె చేతిలో ఉన్న కాంట్రాక్ట్ పేపర్స్ వైపు చూపిస్తుంది. విష్ణు అవునమ్మా, మేము ప్రేమించుకున్నాము, నాకు ఇప్పుడే తెలిసింది అంటాడు. అదేంటి అని అతని తల్లిదండ్రులు అడగ్గా, అదే అమ్మ, మేము ప్రేమించుకున్న తన జాతక దోషం గురించి ఇప్పుడే తెలిసింది అంటున్నా అని మాట మార్చేశాడు. మీకు చెప్పకూడదని కాదు, అంత పెద్దింటి అమ్మాయి కదా, ఏమంటారో అని చెప్పలేదు అంటూ తలదించుకుంటాడు. గీత గారు, లేదు నాన్న, నీ గురించి మాకు తెలుసు, నువ్వు కలలో కూడా ఏ తప్పు చేయవు అంటూ ఆలోచనలో పడతారు. గీత, నరేష్ గారు ఏం ఆలోచించాలన్నా వాళ్ళు ఇచ్చే టైం సరిపోక పిల్లల సంతోషం కన్నా ఇంకేం కావాలే అనుకుంటూ ఒప్పుకుంటారు. వాళ్ళు ఒప్పుకోగానే నాని సంబరంతో చాలా థ్యాంక్స్ అమ్మా, ఇంత త్వరగా మమ్మల్ని అర్థం చేసుకున్నారు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఇంతలో వైష్ణవి కలగజేసుకుని, నాని నాకు పెళ్లి కుదిరింది, మీరు ఏడవడం ఆపండి అంటూ గీతగారిని ఉద్దేశించి, ఆంటీ మొత్తం ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను, మీరు మీ అబ్బాయితో సంతోషంగా పెళ్లి జరిగే చోటికి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ చెప్పి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తుంది. అలా విష్ణు సంతోషం కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో ఏర్పాట్లన్నీ చకచకా జరిగి వాళ్ళ పెళ్ళి అయిపోయింది. ఇంకా హీరో గారు మన విష్ణు గారు ఇదంతా తలుచుకున్న తర్వాత విష్ణుకి ఎందుకో వెంటనే వైష్ణవిని చూడాలనిపిస్తుంది. నెమ్మదిగా తన రూమ్ నుండి వచ్చి వైష్ణవి రూమ్ వెళ్తుండగా
విష్ణుబాబు ఎటు వెళ్తున్నారు అంటూ నాని పిలుస్తుంది. నానిని అక్కడ ఊహించని విష్ణు తడబడుతూ, అదే అమ్మమ్మ, పెళ్లి తర్వాత వైష్ణవికి ఒకటి ఇద్దామనుకున్నా, కానీ ఇవ్వడం మర్చిపోయాను, ఇచ్చేసి రావచ్చా అని అడుగుతాడు. చెప్పానా నాని, బావ అక్క దగ్గరికి వెళ్తున్నాడు అని అంటూ నవ్వుకుని ఎంట్రీ ఇస్తాడు గౌతమ్. తర్వాత నేను చెప్తా నీ పని అంటూ మనసులో అనుకుంటాడు బావ. నా పని తర్వాత చూద్దు కానీ ముందు అక్క రూమ్కి ఏ పని మీద వెళ్తున్నావో చెప్పు అని నాని అడుగుతోంది అంటాడు గౌతమ్. అమ్మమ్మ, నిజంగానే ఒకటి ఇవ్వాలి, ఇదిగో అని ఒక కార్డు తీసి చూపిస్తాడు. ఆ కార్డులో ఏముంది బావ అంటూ చేయి చాపగా, నో, ఇది మీ అక్కనే చూడాలి అంటూ చేయి వెనక్కి లాగేసుకుంటాడు. తెలుసులే బావ, అందులో ఏం లేదని అంటాడు గౌతమ్. అమ్మమ్మ, వెళ్ళొచ్చా అంటాడు విష్ణు. ఆల్రెడీ వెళ్ళబోయావు కదా, మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ దీనికి అంటూ వస్తుంది వైష్ణవి పిన్ని. అయినా మీ పిచ్చి కానీ అత్తయ్య, ఇప్పుడు ఆ అబ్బాయి రూమ్లోకి పోతే కొత్తగా జరిగిపోయింది ఏమిటి అంటుంది. ఆవిడ ఏం మాట్లాడుతోందో విష్ణుకి ఒక్క ముక్క కూడా అర్థం కాల. అడిగేలోపే నాని ఆపేసి, నువ్వు వెళ్ళి బాబు కానీ అనేసరికి అర్థం చేసుకున్న విష్ణు, మీరేం కంగారు పడకండి బామ్మగారు, నేను మాట్లాడి వచ్చేస్తా అంటాడు. రూమ్ వరకు వెళ్ళిన విష్ణు డోర్ కొడతాడు. కమిన్ అంటుంది. ఆమె లోపలికి వెళ్ళిన విష్ణుకి వైష్ణవి అటువైపు తిరిగి ఎవరితోనో మాట్లాడడం కనిపిస్తుంది. ఆమెని అలా వెనక నుండి చూస్తూ ఉంటాడు. పొడుగ్గా నాజుగ్గా ఉన్న ఆమె మోకాల వరకు ఉండే బట్టలు వేసుకుని, జుట్టు విరబోసుకుని, నడుము దాకా ఉండే జుట్టుని అలా ఎగురుతూ ఉండేటప్పటికి ఏదో మొత్తం సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఆమె బట్టల వలన, ఆమె నాని రాసిన పసుపు చందనం కలిపి రాయడం వలన వచ్చిన ఆ రంగు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది అతనికి. అంత అందమైన ఆ కాళ్ళకి మెట్టెలు ఇంకా అందంగా ఉండేసరికి అలానే ముచ్చటగా చూసుకుంటూ ఉంటాడు వైష్ణవిని. ఇంతలో ఫోన్లో మీరంతా ఏం చేస్తున్నారు అక్కడ అన్న ఆమె అరుపుతూ లోకంలోకి వస్తాడు మన విష్ణు. ఆల్రైట్, నేను రేపు వచ్చేసరికి అంతా క్లియర్ అయిపోవాలి, లేదంటే మీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు అని చెప్పి పెట్టేసి తిరిగేసరికి తన రూమ్లో ఉన్న విష్ణుని చూసి ఆశ్చర్యపోయినా తిరిగి తేరుకొని ఏంటి అని అడుగుతుంది. నథింగ్ బంగారం, నీ దగ్గరికి రావాలంటే కారణం ఉండాలా ఏంటి? అసలే మనది ప్రేమ పెళ్ళి, ఆ మాత్రం ఆత్రం ఉండద్దా అంటూ దగ్గరికి వస్తాడు. ఎందుకో ఎంత కోపంలో ఉన్నా అతను దగ్గరగా వస్తే ఆమె కోపం మాటలు అన్నీ ఆమెకు అందకుండా పోతున్నాయి. వైష్ణవిని అక్కడే ఉన్న బెడ్పై కూర్చోబెట్టి అతడు ఆమె ఎదురుకుండా మోకాళ్ళపై కూర్చుని నిదానంగా ఆమె కాళ్ళని తీసి మెట్టలు పెట్టుకున్న ఆమె పాదాన్ని ముద్దు పెట్టుకుంటాడు. ఆ స్పర్శకి ఆమెలో కలిగిన మార్పుల్ని గమనించి విష్ణు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఒకటి, తను ఇప్పటి వరకు ఎవరిని దగ్గరికి రానివ్వలేదని, అతడే ఆమె తొలి స్పర్శ అని తెలియడం. రెండవది, అతడే ఆ స్పర్శని ఆమె ఫీల్ అవ్వడం. వెంటనే లేచి ఆమె కళ్ళలోకి చూసి తలపై ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ బంగారం అని చెప్పి వెళ్ళిపోతాడు. విష్ణు వెళ్ళి డోర్ మూసిన శబ్దంతో ఈ లోకంలోకి వస్తుంది వైష్ణవి. అసలు ఏమైంది నాకు, ఎందుకు అతడి దగ్గరగా వస్తే సమాధానం చెప్పట్లేదు అనుకుని తన కాళ్ళను చూస్తుంది. ఎందుకో ఆమెకు కూడా ఆమె మట్టెలతో ఉన్న తన కాళ్ళను చూసి చాలా ముద్దుగా అనిపించింది. ఇలా ఉండగా సాయంత్రం అవగానే నాని ఇద్దరికి బట్టలు ఇచ్చి అవి కట్టుకుని తయారుగా ఉండమని చెప్పి మిగతా ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోతుంది. విష్ణు వైష్ణవి ఇద్దరు ఒకేసారి తయారయ్యి బయటకు వస్తారు. ఒకరిని ఒకరు చూసుకుని ఒక్క క్షణం అలా ఉండిపోతారు ఇద్దరు. 6 అడుగుల పైన ఎత్తుతో ఉన్న విష్ణు తెలుపు రంగు కుర్తా పైజమాలో బాలీవుడ్ హీరోలా ఉన్నాడు. బంగారు రంగు జరి అంచుతోటి ఉన్న తెలుపు రంగు చీరలో ఆమె దేవకన్యలా ఉంది. ఆమె శరీరం రంగు ఈ తెలుపు రంగు చీరలో ఒక కొత్త అందంతో మరింత అందంగా ఉంది ఆమె. నెమ్మదిగా విష్ణు మొదట తేరుకొని ఆమె దగ్గరికి వచ్చి చెవి దగ్గరికి పోయి అడుగుతాడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకో అమ్మమ్మ మనల్ని రెస్ట్ తీసుకోమందో అంటూ నవ్వుతాడు. దీంతో వైష్ణవి కళ్ళు పెద్దవిగా చేసి షటప్ అనేసి వెళ్ళిపోతుంది. అక్కడ ఏర్పాట్లు అన్నీ చూసిన సుమతి, ఎందుకు అత్తయ్య ఇంత హడావిడి, ఇప్పుడు ఏంది కొత్తగా? విష్ణు అక్కడికి వచ్చి వింటాడు. అతనికి ఏమీ అర్థం కావట్లేదు. ఈవిడ ఎందుకు ఇలా అంటున్నారో అని ఆలోచిస్తూ ఉంటాడు. తనకి తెలుసు వైష్ణవి క్యారెక్టర్ గురించి. పోనీ నా కోసమా అంటే నా గురించి అసలు ఏమీ తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆమెను కలిసిందే నిన్న పెళ్లిలో. అసలు ఏం జరుగుతోంది అని బుర్ర కొట్టుకుంటూ ఉండగా పూజ కోసం అని చెప్పి నాని పిలిచే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి వెళ్ళి వైష్ణవితో కలిసి పూజ చేస్తాడు. ఆమె పక్కన ఉండటం వల్ల ఆ విషయాన్ని మర్చిపోతాడు కాసేపు. పూజ అయ్యాక కొన్ని ఆటలు ఆడిస్తారు. అన్ని తంతులలో ఇది అవసరమా అది అవసరమా అంటూ అరుస్తూ వాళ్ళ నాని కోసం ముభావంగా పాల్గొంటుంది వైష్ణవి. ఆమె విషయం అందరికీ తెలిసిందే కనుక ఎవరూ పట్టించుకోరు. కొందరైతే తనేం మారలేదులే
అని తృప్తిపడి ఇక్కడ బావమరిది గౌతమ్ చిన్నవాడు కదా, ఈ తంతులకు దూరంగా పెట్టారు, అందుకే రాలేదు. తంతులన్నీ ముగిశాక విష్ణుని ఒక రూమ్లోకి వెళ్ళమని చెప్పి వైష్ణవిని తన గదిలోకి తీసుకుపోయింది నాని. తనకి చెప్పిన రూమ్లోకి వెళ్ళిన విష్ణు అక్కడ ఏర్పాట్లు చూసి బిర్ర తిరిగిపోయింది. ఎక్కడ చూసినా పువ్వులు, బెలూన్స్ తోటి, అలాగే సన్నజాజి పూలు, మల్లెపూలు, అగరత్తుల వాసనతోటి కలిపి మరొక వింతైన మత్తైన వాసన వస్తుంటే విష్ణుకి అసలు ఏదోలా ఉంది. భలే అందంగా, సరదాగా, ఏదో కోరికగా అనిపించింది. అంతా ఓకే కానీ ఇలాంటి రూమ్లోకి నన్ను మాత్రమే పంపించి తన మనవరాలను ఆమెతో తీసుకుపోతే వీటన్నిటితో నేనేం చెయ్యాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ వైష్ణవితో, నువ్వు ఇప్పటి వరకు ఎలా ఉన్నావో అంతా నీ ఇష్టం. ఇక నుండి నువ్వు ఏం చేసినా, ఏం పని చేసినా, ఏ పని అయినా అది నీకు ఒక కుటుంబం ఏర్పరిచేలా ఉండాలే తప్ప ఇంకేం పిచ్చి పనులు చేసినా ఈ నాని నీకు దక్కదు. కాబట్టి ఆలోచించుకో అని చెప్పి విష్ణు దగ్గరికి వెళ్ళమంటుంది. నాలా నేనున్నా, నువ్వు ఉండనివ్వవు నాని. ఇప్పుడు నాలా లేకపోయినా నువ్వు ఉండవు అని. కన్నయ్య, ఎందుకు నాకు ఇలాంటి బతుకునిచ్చావు? అంతా తీసుకుపోయావు. ఇప్పుడు మిగిలి ఉన్న నాని దగ్గరికి కూడా వస్తున్నావా? నేను నిన్ను వదిలేశానే, నువ్వు నన్ను వదిలేసావా అని మనసులో అనుకుంటూ విష్ణు ఉన్న గదిలోకి వెళ్తుంది. వైష్ణవి రూమ్లోకి వచ్చేసరికి ఆమె కోసమే యుగాల నుండి వెయిట్ చేస్తున్న వాడిలాగా, వచ్చేసావా నువ్వు అంటూ ఫాస్ట్గా వెళ్ళి వైష్ణవిని హగ్ చేసుకుంటాడు. అలా ఫాస్ట్గా వచ్చిన అతని ఫోర్స్కి తూలి పడిపోయి వైష్ణవి అతన్ని గట్టిగా పట్టుకుని ఆగుతుంది. అలా ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు ప్రశాంతతను వెతుక్కుంటూ ఉన్నారు. ఇంతలో వైష్ణవి తేరుకొని తోసేస్తుంది. హఠాత్తుగా జరిగిన దానికి విష్ణు పిచ్చివాడిలా చూస్తాడు వైష్ణవిని. అప్పుడు చెప్తుంది వైష్ణవి, నేను తొందరగా ప్రెగ్నెంట్ అవ్వాలి అని. అది కూడా తొందరగా, 1 నెలలో పాజిటివ్ రావాలి. ఏంటిది, ఏమైనా కాంపిటీషన్కి వచ్చామా అనుకుంటున్నదా? లేదా ఇది ఫస్ట్ నైట్ రూమ్ అనుకుంటుందా, ప్లే గ్రౌండ్ రూమా అని చుట్టూ చూస్తాడు విష్ణు. ఏం మాట్లాడకుండా పిచ్చి చూపులు చూస్తున్న విష్ణుని గట్టిగా పిలుస్తుంది వైష్ణవి. ఏం ఆలోచిస్తున్నావు అని. అదే, ఒకరు సరిపోతారా, ట్విన్సా, ట్రిపుల్సా, ఏమైనా కావాలా? ఏంటి ఎటకారం చేస్తున్నావా? నీ వలన అవుతుందా లేదా చెప్పు అనేసరికి విష్ణుకి మతిపోయింది. వెంటనే ఒక్క ఉదుటిన ఆమెను చేరి హార్డ్గా కిస్ చేస్తాడు. 10 నిమిషాల తర్వాత, ఇప్పుడు చెప్పు, నా వల్ల అవుతుందా లేదా అని. ఏయ్, ఏం చేస్తున్నావు అని అంటుంది. నువ్వు చెప్పిందే, నాకైతే ఇలా ఇష్టం లేదు, కానీ నువ్వు అంత మాట అన్నాక కూడా ఏం చేయకపోతే ఇంక వేస్ట్ అంటూ ఆమెను మరొకసారి గట్టిగా ఫోర్స్గా కిస్ చేస్తాడు. ఊపిరి ఆడక ఆమె అతన్ని గట్టిగా తన గోళ్లతో గుచ్చేస్తుంటే ఆ నొప్పికి ఆమెను వదులుతాడు. ఏం చేస్తున్నావు అని అరుస్తుంది వైష్ణవి. ప్రేమ లేకుండా పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండరు, నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతాడు. ఆ ప్రశ్నతో తేరుకున్న వైష్ణవి, అదంతా నాకేం తెలియదు, నువ్వు కాంట్రాక్ట్ పేపర్స్ పైన సైన్ చేసావు, నేను ఏం చెప్తే అది నువ్వు చేయాలి అని అంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ ఎలా ఉంది? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఇంకోసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.